చిన్నగా ఉందా? సేమా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ని చూస్తున్నాను అనమాట. అంటే ఇంతకుముందు ఐర్లాండ్లో ఉన్న హౌజెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి మీరు అన్ని వీడియోలో చూడవచ్చు అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. చాలా హౌజెస్కి అయితే అంటే షో చూపించేసి వాళ్ళకి ప్లాన్ ఇచ్చేసి మీరు తీసుకునే హౌస్ ప్లాన్ ఇది ఇలానే ఉంటుంది షో హౌస్ లెక్క అని చెప్పి చూపించేసి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్ లోపలికి అలో చేయరనమాట. కానీ మాకు ఇక్కడ అలో చేశారు లోపలికి వెళ్ళడానికి. అంటే మాకు కూడా షో చూపించిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది అని చెప్పి చూపించారనమాట. మేము చూసేసరికి ఇది చాలా ఆల్మోస్ట్ ఆల్ బయట సరౌండింగ్ అంతా అయిపోయి ఉంది, లోపల వర్క్స్ మాత్రం కాలేదు. దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అనమాట. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మన వీడియో చూస్తున్నారు. అంటే 92% వచ్చేసేమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట. ఓన్లీ జస్ట్ 8% ఏమో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ అబ్బా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలానే ఒక లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. నేను స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, ఆ ఏరియాలోనే అనమాట మేము చూసేది. చాలా అంటే పీస్ఫుల్గా ఉంది. చాలా మెయిన్ రోడ్కి చాలా లాంగ్ ఉందనమాట. దానివల్ల వచ్చేసి అంటే ట్రాఫిక్ సౌండ్స్ అనేవి ఏం లేకుండా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోతే కనుక సైడ్కి వచ్చేసి హాల్ వచ్చింది. మెట్లు అనేటివి మిడిల్లో నుంచి వచ్చాయన్నమాట. ఇప్పుడు కొన్ని హౌజెస్ వచ్చేసి ఇలా డిజైన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓల్డ్ హౌజెస్ అయితే కనుక మనం డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగానే మెట్లు కనిపించేటి. ఇప్పుడు కొన్ని ప్లాన్లు ఏం చేస్తున్నారు అంటే మిడిల్లో నుంచి కూడా మెట్లు ఇస్తున్నారు అనమాట. అదొకటి మేము ఇంట్లో అబ్జర్వ్ చేసింది. ఇంకా ఓల్డ్ హౌజెస్కి అయితే కనుక కింద కూడా అంతానే అంటే జస్ట్ చుట్టుపక్కల హౌస్ చుట్టుపక్కల మట్టుకే సరౌండింగ్ అంతా వాల్స్ ఉండేటి. మిడిల్లో అంటే ఇప్పుడు హాల్కి కిచెన్కి మధ్యలో ఇట్లా అంతా వచ్చేసి వుడ్ వచ్చేది, కానీ మధ్యలో అలా రావట్లేదు అనమాట. మొత్తం కింద ఎన్ని అయితే వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ అన్నీ వచ్చేసి మొత్తం స్టోన్ వర్కే వస్తుంది. అంటే సిమెంట్ బ్రిక్సే వస్తున్నాయి. పైన మట్టికి వుడ్ వస్తుంది, కింద మట్టికి అంతా స్టోన్ బ్రిక్సే వేస్తున్నారు అనమాట. ఇదొకటి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్గా వేసేది. ఇంకా దానికి తోడు వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా హౌసెస్ మట్టుకి అండర్ గ్రౌండ్ హీటింగ్ పెడుతున్నారు. చాలా మందికి ఇది కూడా తెలియదు అండర్ గ్రౌండ్ హీటింగ్ అంటే ఏంటిది, అదే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎందుకు ఇంత ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్కులలో ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. మేము చూస్తున్న ఇప్పుడు ఈ హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. అంటే కన్స్ట్రక్షన్ వైజ్గా చూస్తే కానీ మట్టుకి అంటే ప్లేస్ అయితే పెద్దది, కానీ మేము చూసినప్పుడు అయితే మాకైతే పైన రూమ్స్ అయితే చాలా అంటే చాలా చిన్నగా అనిపించాయి అనమాట. కానీ మాకు అంటే చూస్తే అలా అనిపించాయి. అంటే ఒక షో చూస్తేనేమో పెద్దగా అనిపించింది, ఇది చూస్తేనేమో చిన్నగా అనిపించింది. నేను అందుకనే 2 సార్లు అడిగాను అనమాట. సేమ్ ఆ కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ సేమ్ అంటే సేమ్ అని చెప్పారు. మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అతనైతే షోస్ అయితే ఇలా ఉంది, మీరు ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు ఈ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు, ఈ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నారనమాట. నేను వీడియో తీసే టైంలో నేను వినుకుంటా వాళ్ళు చెప్పేది వినుకుంటా వీడియో తీసాను. కొంచెం అక్కడక్కడ వచ్చేసి ఒక 1-2 క్లిప్స్ వచ్చేసి బ్లర్గా ఉన్నాయి కదా అని చెప్పేసి స్కిప్ చేసి వెళ్ళిపోకండి. అంటే చాలా క్లిప్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను ఇప్పుడు ఇది చూస్తుందంటే ఇదంతా పైన పొజిషన్ చూడండి. చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం మట్టుకే వాల్ వచ్చింది. మిగతా అన్ని డోర్స్ మిగతా వాల్స్ అన్ని వచ్చేసి మొత్తం వుడ్ వర్కే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ వుడ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేస్తారు. ఒకదానికి మధ్యలో ఒక రూమ్కి మధ్యలో వచ్చేసి ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తారనమాట. ఇంకా మెయిన్గా నాకు ఈ నేను చూస్తున్న హౌస్లో ఏం నచ్చిందంటే మీరు విండో చూసారా, విండోస్ అనేది చాలా కింది వరకు వచ్చాయన్నమాట. మనం అంటే ఓపెన్ చేసే విండోస్ పైన ఉండే, కిందనేమో అంటే మనం అక్కడ కూర్చొని టీ తాగేలాగా గిట అలా బాగుంది అనమాట. దానివల్ల హౌస్ స్ట్రక్చర్ అనేది మారిపోయింది. చాలా అంటే చాలా ట్రెండింగ్గా చాలా బాగుంది. లుక్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. పైన ఫ్లోర్లో వచ్చేసి మొత్తం వుడ్డే వస్తుందండి. ఫ్లోరింగ్ కూడా అంతా వుడ్డే వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఒక 6 months బ్యాక్ అట్లా కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్కి అలా వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా చేసే హౌజెస్కి ఇక్కడ కూడా బ్రిక్సే వస్తున్నాయి అని చెప్పేసి విన్నాను అనమాట. అంటే స్లాబ్ వేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. నేనైతే చూడలేదు కానీ విన్నాను ఆ విషయం మటుకి.
ఇంకా పైన 100% అయితే వచ్చేసి మనకు రేడియేటర్సే వస్తాయి హీటింగ్ సిస్టమ్ కాబట్టి ఏదున్నా ఓకే, బ్రిక్స్ అయితే ఇంకా ఓకే అనమాట. మేము చూసింది అయితే మేమైతే వుడ్ వర్క్ ఉన్నదైతే చూసాము. మేము చూస్తున్న టైంలో ఇప్పుడు మేము చూస్తున్న టైంలో ఇవే ఇది ట్రెండింగ్ అనమాట. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే మేము మాకు చూపించిన తర్వాత వచ్చేసి హౌస్ ఇంకా మన చేతికి రావడానికి వచ్చేసి మనకు ఫ్యూ మంత్స్ అని చెప్పారు. ఎగ్జాక్ట్గా చెప్పండి ఎంత అవుతుంది అని అంటే మేము చెప్పలేము, అలా మ్యాక్సిమం అయితే 6 to 7 months కావచ్చు అని చెప్పారనమాట. ఇది కిచెను. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను చూడండి, అది హాల్ పక్కన వచ్చేసి మెట్లు వచ్చాయి పైనకి వెళ్ళడానికి. పైనకి వెళ్ళిపోతే కనుక 4 bedrooms ఇచ్చారనమాట. 4 bedrooms ఇచ్చి ఒకటి వచ్చేసి ఇంకా ఆఫీస్ రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇంటికి అదే బెనిఫిట్, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అది హోప్ఫుల్లీ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్గా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి.